తల్లి ఒక్క బిడ్డ నా బిడ్డకి ఏం జరిగితే నాకు కళ్ళు లేని దాన్ని నేనేం చేసాను మళ్ళా ఆ బిడ్డలు లెక్కలు పుచ్చుకున్నాను చేయడానికి వేసినారు నా బిడ్డ బాను తెచ్చారు సార్. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పొత్తపి గ్రామంలో హరిజనవాడకు చెందిన ముసలగుబ్బ లక్ష్మీ నరసమ్మ తన పొలంలోని 20 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నరికివేశారని, ఆ చెట్లను ఎవరైతే నరికారో అధికారులు విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే తమను తమ కుమారుడిని కొంతమంది వ్యక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని, మాకు ప్రాణహాని ఉందని అధికారులు మాకు వెంటనే రక్షణ కల్పించాలని RKTV+ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నారు. నీకు ఏ సమస్య ద్వారా వచ్చినావు? మా చేను నేను 40 ఏళ్ల కిందట ఇచ్చినారు. ఆ చేను తీసేయాలని ఆయన కసి మా మీద. ఏ ఊరు మీ ఊరు? మా ఊరు పొత్తపి అర్జునవాడ. మీ పేరు ఏం పేరమ్మా? పేరు ముసలగుబ్బ లక్ష్మీ నరసమ్మ. మీకు వాళ్ళకి ఏంటి వైర్యము? ఎందుకు వచ్చింది ఆ వైరం అంతా కూడా? ఎందుకో నాకు తెలీదు. ఆయనకు నాకు ఏ వైరం లేదు. ఆయన ప్రజానాయకుడు అనేది తిరుగుతూ ఉంటాడు. ఏ ఊరు ఆయన కూడా ఉంటా కసిగా ఉంటుంది, వాళ్ళ మీద పెడతాడు. నేను ఒక్కదాన్నే కాదు అట్లా చేస్తాడు. ఏ ఊరంతా ఊరు నెందులలోనే ఉంటాడు. ఎన్నేళ్ళ నుంచి జరుగుతోంది ఈ వైర్యము? 2 సంవత్సరాల నుంచి. మరి 2 సంవత్సరాల నుంచి మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకున్నారు? ఇచ్చినారా? ఎవరితో కలిసి ఇచ్చారు? ఇచ్చిన స్టేషన్లో ఇచ్చినారా? మళ్ళీ అప్పుడు వాళ్ళు ఏమన్నా పిలిపించి మాట్లాడినారు వాళ్ళతో? పోతున్నాం, వాయిదాలు కూడా పోతున్నాం. అంటే కోర్టుకు వేసినా కూడా మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. పోతే నా మనరాజు పెళ్ళి, శుక్రవారం పెళ్ళి, నిన్న ఆధారం హంచిని పెట్టుకున్నారు. మేము ఇక్కడనే ఉన్నాం, చేను కడిపాల. ఏ టైంలో పోయినారో చెట్లు 20 చెట్లు నరికేసినారు. ఏం చెట్లు అవి? మాడి చెట్లు నరికేసినారు. వాళ్ళే నరికినారని మీకు తెలుసా? ఎవరు చెప్పినారు మీకు? కాదమ్మా, వాళ్ళు నరికినారు. మీ తరఫున ఏగులు తెచ్చి న్యాయం చేసి ఎవరైంది బయటకు తీయాల. అంటే ఎవరు నరికినారు? అంటే వాళ్ళు నరికినారని మీకు ఎట్లా తెలుసు? ఎవరైనా చెప్పినారా మీకు? ఎవరు చెప్పాల. వాళ్ళే నరికింటారని భయం. ఓకే. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని వచ్చి బెదిరించినారన్నారు కదా, ఎవరు వచ్చి బెదిరించినారు? వాళ్ళే చెప్తా ఉంటారు. వాళ్ళు ఆయనే బెదిరించినాడు, చంపుతా నేను సమిచ్చాను అడుగు, నేను చంపుతా, టైం రావాలంటుంటాడు. భయం తండ్రి ఒక్క బిడ్డ నా బిడ్డకి ఏం జరిగితే నాకు కళ్ళు లేని దాన్ని నేనేం చేసాను మళ్ళా నాకు లేని బిడ్డలు 3 బిడ్డలు ఉన్నారు నా బిడ్డకు. ఆ బిడ్డలు లెక్కలు పుచ్చుకున్నాను చేయడానికి వేసినారు నా బిడ్డ బాను తెచ్చారు స్వామి. న్యాయం చేయండి స్వామి, న్యాయం చేయండి స్వామి. అది ఎవరైనా చాలా